బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రియాలిటీ షోకున్న క్రేజ్ ఇంకా ఏ షోకి కూడా లేదు. ఒకసారి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాక అందరూ సమానమే. తెలుగు, హిందీ భాషలలో ఈ షోకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు విజయవంతంగా తెలుగులో 7 సీజన్స్ పూర్తి చేసుకొని సీజన్ 8 కోసం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8లోకి నైని పావని కూడా వెళ్లనుందని టాక్ బాగా నడుస్తుంది. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వెళ్లిన విషయం మనకు తెలిసిందే. కానీ వెళ్లిన వారం రోజులకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఇంట్లో అందరికంటే మెరుగ్గా ఆడిన అకస్మాత్తుగా బయటకు రావడంతో నెటిజన్స్ బిగ్ బాస్ మీద ఫైర్ అయ్యారు. అందరూ కలిసి ఆమెను ఎలిమినేట్ చేశారంటూ ఒక రేంజ్లో మండిపడ్డారు. ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ అప్పట్లో బాగా పోస్టులు పెట్టారు. అయితే ఇప్పుడు సీజన్ 8లోకి ఇంకోసారి పంపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిలో ఎంత నిజముందో తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే విడుదలైన సీజన్ 8 ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేస్తుంది. ప్రోమోలో ఒకసారి కమిట్ అయితే లిమిటే లేదు అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈసారి లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 అత్యధిక టీఆర్పీ రేటింగ్ను సొంతం చేసుకొని పెద్ద సక్సెస్ కావడంతో సీజన్ 8 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ షోకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. సీజన్ 8 బిగ్ బాస్ బస్ టాక్ షోకు హోస్ట్గా ఎక్స్ కంటెస్టెంట్ శివాజీ వ్యవహరించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికోసం శివాజీతో బిగ్ బాస్ మేకర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. సీజన్ 7లో గీతూ రాయల్ బిగ్ బాస్ బస్ షోకు హోస్ట్గా కనిపించింది. బిగ్ బాస్ బస్ అనేది ఒక టాక్ షో. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు. ఇందులో హోస్టులు కంటెస్టెంట్స్ ఆటతీరుతో పాటు వారు బయటకు రావడానికి గల కారణాలను విశ్లేషిస్తారు. అలాగే హౌస్ లోపల కంటెస్టెంట్స్ మధ్య జరిగే విషయాలను వారి నుంచి రాబడతారు. ఇక సీజన్ 7లో శివాజీ ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విషయంలో కీలకంగా మారారు. షో మొదటి నుంచి కూడా ప్రశాంత్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. టైటిల్ గెలవకపోయినా ఫ్యాన్స్ హృదయాలను గెలిచారు శివాజీ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.